అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంతర్జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు అదృష్టం చూడండి, ఈరోజు రైతులకు సంబంధించిన 23,000 ఎకరాల నీళ్ళకు సంబంధించిన కాల్వ ఓపెనింగ్ కూడా ఈరోజు కలిసి రావడం, రైతులందరం కూడా వాళ్ళ ముఖాల్లో వాళ్ళకి నిజం చెప్పి ఒకరొకరు కిలో బంగారం ఇచ్చినా ఇంత ముఖాల కళ ఉండదు. తమ పొలాలకు నీళ్ళు ఇడుస్తుంటాడంటే అంత ముఖంలో వాళ్ళ ముఖమే ఒక బంగారం అయిపోతుంది. అటువంటి ఆ రైతు దినోత్సవం ఈరోజు. రైతు ఉంటేనే మన దేశమే కాదు ప్రపంచం కూడా రైతు మీదనే ఆధారపడి పోతున్నది. ఎవరు ఏం చేసినా కూడా ఆఖరికి 4 మెతుకులు నోట్లకు పోవాలంటే రైతు బతుకుండాలి. ఇది రైతు ప్రభుత్వం. రైతులకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా అది సంక్రాంతి అయిన తర్వాత రైతు బంధు వేసే విషయం కానివ్వండి, లేకుంటే రైతుల జీవితాల్లో వానికున్న ఆస్తి అంతా ఒకటి వాని పాస్బుక్ మీదనే వాని జీవితం అంతా ముడిపడి ఉంటుంది. వాని సంసారము, పిల్లలు, వాళ్ళ చదువులు, పెండిళ్ళు, పేరెంటాలు, చావులు, బతుకులంతా పాస్బుక్ చుట్టుముడి తిరలాడుతూ ఉంటాయి. అటువంటి పాస్బుక్లు చుట్టుముడి తిరలాడుతున్న రైతు కుటుంబంలో ఈ అప్పుల బెడద తీసేయాలా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసి ఏ విధంగానైతే రైతుల్ని ముఖాల్లో సంతోషం చూసి ఆదుకున్నాడో అదే మాదిరిగా ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి రైతు బాంధవుడు, రైతుల రాజ్యంలో, ఇందిరమ్మ రాజ్యంలో సాహసోపేతమైన నిర్ణయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 7.5 కోట్ల ఉన్నటువంటి అప్పు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కూడా రైతు కాదు మనం మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారంగా 9/12/2018 నుంచి 12/12/2023 వరకు రైతులకు సంబంధించిన 2 లక్షల రూపాయల రుణాలు ఖచ్చితంగా మాఫీ చేస్తా అని చెప్పి మాఫీ చేయడం అనేది ఇది ఒక నిజంగా చెప్పాలంటే సాహసోపేతమైన నిర్ణయం. ఇది అందరూ రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది రైతులు ఇప్పటివరకే 70 నుంచి 80% రైతులకు అకౌంట్లలో అమౌంట్ పడ్డాయి. మక్తల్ నియోజకవర్గమే తీసుకుంటే, రాష్ట్రాన్ని తీసుకుంటే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.